అంటే ఎదుటి వారికి మార్గం చూపేది. మన గురించి ఎవరైనా అలా ఉండాలి, అలాంటి అమ్మాయిలాగా ఉండకూడదు. మనం కూడా ఎవరైనా సాహసం చేశారనుకోండి, అంతటి సాహసం మనం ఎందుకు చేయకూడదు, ఇంటెలిజెన్స్ ఉన్నారనుకోండి, వారిలాగా మనం ఎందుకు ఉండకూడదు అని మనము రియలైజ్ కావడం, వేరే వాళ్ళని చూసి మనము నేర్చుకోవాల్సిన మంచి ఏమిటి అని తెలుసుకోవడమే ఈ ప్రేరణ అన్నమాట. ఈ ప్రేరణ అనేది ఎవరు రచించారంటే శాస్త్రవేత్త, రాష్ట్రపతి, తత్వవేత్త, టీమ్ లీడర్ ఇవన్నీ చేసినటువంటి ఒక మహానుభావుడు. ఆయన పేరే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఈ ప్రేరణ లెసన్ గురించి మనకి ఇప్పుడు చెప్పబోతున్నారు. చూడండి, ఇంకా మహనీయుల గురించి తెలుసుకోవడం, వాళ్ళలో ఉన్నటువంటి సక్సెస్ ఏంటి అనే వాటి గురించి మనము ఈ పాఠం ద్వారా తెలుసుకోవచ్చు. చదవండి, ఆలోచించండి, చెప్పండి. ప్రజ్ఞ చాలా తెలివి కలది. ఆమెకు శాస్త్రవేత్త కావాలని బలమైన కోరిక ఉన్నది. ప్రతి దాన్ని పరిశీలన దృష్టితో చూస్తుంది. విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలో బహుమతులు కూడా గెలుచుకున్నది. శాస్త్రవేత్తలకు సంబంధించిన పుస్తకాలను చదువుతుంది. సందేహ నివృత్తికై ఉపాధ్యాయులను, పెద్దలను సంప్రదిస్తుంది. ఒకరోజు విజ్ఞాన శాస్త్ర కార్యక్రమంలో పాల్గొనడానికి వారి గ్రామానికి ఒక శాస్త్రవేత్త రాగా ప్రజ్ఞ వెళ్ళి కలుసుకున్నది. చూడండి, మీకు కూడా ఒక గోల్ అనేది ఉంటుంది. చిన్నప్పటి నుంచి అనుకుంటూ ఉంటారు, మేము అది కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి. అలా ప్రజ్ఞ అనే అమ్మాయి కూడా శాస్త్రవేత్త కావాలని చాలా కోరిక ఉండేదట. కొంతమంది ఏం చేస్తారు, అనుకుంటారు అంతే, ఏదో ఒక సినిమా చూసి ఇన్స్పైర్ కావడము, ఏదో ఒక మనిషిని చూసి అప్పటికప్పుడు ఎమోషనల్ గా ఇన్స్పైర్ కావడము చేస్తారు, తర్వాత అది మర్చిపోతారు. అలా కాదు, ప్రజ్ఞ లాంటి అమ్మాయిలు అనుకున్నది సాధించాలని కోరిక, నమ్మకం పెట్టుకొని ఉంటారు. మేము చేయాలి, ఇది తప్పకుండా సాధ్యమవుతుంది, సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అని అన్నాడు ఒక కవి. అలా మనుషులకి సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. ప్రజ్ఞ ఇలా శాస్త్రవేత్త కావాలనుకున్నది. అనుకుంటే సరిపోదు, దాని గురించిన పుస్తకాలు లైబ్రరీలో చదవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ కావాలనుకున్నారనుకోండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి. మీరు ఎలా అయ్యారు, ఇంటర్ ఏ స్కూల్లో, 10th క్లాస్ వరకు ఏ స్కూల్లో చదివారు, ఇంటర్ ఏ కాలేజ్ చదివారు, ఇలా తర్వాత మీరు ఏ బుక్స్ చదివారు, ఇలాంటి ప్రశ్నలన్నీ అడగాలి. ఎవరో ఏమో అనుకుంటారు అని సిగ్గుపడకూడదు. ఎందుకు సిగ్గుపడాలి? మనం అనుకున్నది అది ఆ గోల్ చేరడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మనము తట్టుకోవాలి. ఆ గోల్ని మనము సాధించి తీరాలి. అలాంటప్పుడే మనం అనుకున్నది చేయగలం. ఎవరో నవ్వారనో ఏదో చేస్తారనో ఎప్పుడు కూడా మనము సిగ్గుపడకూడదు. అలా సిగ్గుపడితే పెద్ద పెద్ద మహనీయులు ఎవరు మహనీయులుగా ఉండరు ఈ రోజుల్లో. అందుకనే మనుషులు ఏదైనా అనుకుంటే అది న్యాయబద్ధంగా చేయడానికి ప్రయత్నించాలి. అలాగే ప్రజ్ఞ కూడా శాస్త్రవేత్త కావాలని అనుకున్నదట. అనుకోవడం అంటే ఒక లక్ష్యం, ఏది కావాలి అనేది ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఆమె అనుకున్నదే తడవుగా ప్రతిదాన్ని పరిశీలనగా చూసేది. పరిశీలన దృష్టి, మామూలుగా చూడడం వేరే, డీప్ గా అబ్జర్వేషన్ చేయడం వేరే. ఏదైనా ఒక వస్తువు చూస్తే అది ఎలా చేశారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం. ఉదాహరణకి అలా ఏదైనా చేస్తే అమ్మాయి పరిశీలనగా చూసేదట. పరిశీలన దృష్టి అంటారు దాన్ని, డీప్ అబ్జర్వేషన్. ఓకేనా? ఇంకా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో అందులో కూడా బహుమతులు గెలుచుకునేదట ఆమె అనుకున్నది శాస్త్రవేత్త కదా, అందులో ఆ రంగానికి సంబంధించిన ఏదైనా టెస్ట్ కానీ అలా పెడితే ఆమెకి ప్రథమ స్థానము లభించేదట. అంటే తను అంతగా కష్టపడేదన్నమాట. నేను శాస్త్రవేత్త కావాలనుకున్నాను, ఇవన్నీ చేయాలి కదా అని అనుకొని అందులో బహుమతులు కూడా సంపాదించుకునిందంట. ఇంకా వాళ్ళ ఊరికి ఒక శాస్త్రవేత్త వస్తే ఆ శాస్త్రవేత్త దగ్గరికి ధైర్యంగా వెళ్ళి, మీరు ఎలా శాస్త్రవేత్త అయ్యారు, ఏమేమి పుస్తకాలు చదివారు, ఎలా ఏ రూట్ లో వెళ్ళారు అన్ని అడిగి తెలుసుకునేదట. చూసారా, అమ్మాయి సిగ్గుపడిందనో వేరే వాళ్ళు నవ్వారనో ఆమె ఎప్పుడూ సిగ్గుపడలేదు. తనకు కావలసిన ఇన్ఫర్మేషన్ మొత్తము
తీసుకునేది. ఎందుకు? అమ్మాయి గోల్ శాస్త్రవేత్త కావాలనే కదా. అలా ఇంకా ఉపాధ్యాయులను కూడా ఆ డౌట్లు అడిగి మరి తెలుసుకునేదట. మనము ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా అంటే ఎవరు నోరు తెరవరు. ఎందుకుండవు డౌట్స్? అర్థమైతేనే, పాఠం మొత్తం అర్థమైతేనే మీకు డౌట్స్ వస్తాయి. అర్థం కాని వాళ్ళకి డౌట్స్ అస్సలు రావు. ఏదో వచ్చామా, విన్నామా, వెళ్ళామా అన్నట్టు ఉంటారు. వాళ్ళకి అసలు డౌట్స్ రావు. ఏదైనా ఒక విషయం గురించి చెప్తే ఆ విషయం ఏమిటి, ఎందుకు అనేది డౌట్స్ రావాలి. వస్తేనే మీకు ఆ విషయం మొత్తం అర్థమైందని ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. తెలుసా? ఇక చూడండి నెక్స్ట్ ప్రశ్నలు. ప్రజ్ఞ శాస్త్రవేత్తను ఏమడిగి ఉంటుంది? ప్రజ్ఞ ఆ ఊరికి శాస్త్రవేత్త వచ్చారు కదా, ఆ శాస్త్రవేత్తను ఏమడిగి ఉండొచ్చు? చూడండి, విమానం గాల్లో ఎలా ఎగురుతుంది అని అడిగి ఉండవచ్చు. ఇంకా మీరు మొదట ఆ శాస్త్రవేత్తకి నమస్కారం అండి అని చెప్పి ఉండవచ్చు. మీరు ఇంత ఉన్నతంగా ఎలా ఎదిగారు, ఎలాంటి పుస్తకాలు చదివారు అనే విషయాలను మొత్తము అడిగి ఉండవచ్చు. శాస్త్రవేత్త ప్రజ్ఞకు ఏమి చెప్పి ఉంటాడు? ఆయన ఎవరైనా సరే అలా అడిగితే ఆయనకు అనుభవాలు మొత్తము చిన్న తరగతుల నుంచి పెద్ద తరగతుల వరకు వారికి ఉన్నటువంటి అనుభవాలు మొత్తం చెబుతారు. చెప్పడంలో కూడా వాళ్ళకి సంతోషం ఉంటుంది. అందుకే ఎవరైనా డౌట్స్ అడిగితే చెప్పడానికి రెడీగా ఉంటారు ఎవరైనా సరే. అట్లనే ఆ శాస్త్రవేత్త కూడా ఆయన ఎలా ఎదిగారు అనే విషయము, ఏమేమి చదివారు అనే విషయం, ఆయన యొక్క అనుభవాలన్నీ చెప్పి ఉండవచ్చు. ఇంకా విమాన సూత్రాలు కూడా చెప్పి ఉండవచ్చు. ఇంకా డీప్గా అడిగితే మొత్తం ప్రాజెక్టు గురించి కూడా చెప్తారు. ఎందుకు చెప్పరు? అది చెప్పడం వాళ్ళకి ఆనందం ఎదుటి వాళ్ళకి. మీరేమనుకుంటారు? వాళ్ళని కష్టపెట్టిన వాళ్ళం అవుతామేమో అని కొందరు అనుకుంటారు. అలా ఎప్పటికీ కాదు, అడిగితే ఎవరైనా చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రజ్ఞ శాస్త్రవేత్త కావాలనుకున్నది కదా, మీరేం కావాలనుకుంటున్నారు? ఇందుకోసం మీరేం చేస్తారు? చూడండి, మనకంటూ ఒక లక్ష్యం ఉంటుంది కదా. ఆ లక్ష్యం ఏమై ఉంటుంది? ఉదాహరణకి నేను డాక్టర్ కావాలి అనుకుంటున్నాను అని మీరు అనుకున్నారనుకోండి, నేను కాదు మీరు, ఇప్పటి నుండి దానికి ప్రణాళికలు తయారు చేసి అమలు పరుస్తాను. చూసారా? అలాంటి జవాబులు మీ నోటి నుంచి రావాలి. అర్థమైందా? నెక్స్ట్ పిక్చర్ చూడండి. పాఠం ఉద్దేశం. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుల జీవితం విద్యార్థులకు ప్రేరణనిస్తుంది. ఆ మహనీయులను మార్గదర్శకంగా తీసుకోవాలనే ఆకాంక్ష విద్యార్థులలో కలుగుతుంది. తద్వారా భావి భారత పౌరులు తమ జీవితానికి లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. ఆ దిశగా ప్రోత్సహించడమే ఈ పాఠం ఉద్దేశం. ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి కొందరు అనుకుంటారు మాకు డబ్బు లేదులే, డబ్బుంటే ఏమైనా చేయొచ్చు, ఎంతైనా చదవచ్చు. అది చాలా తప్పు. చదువు అందరికీ లభిస్తుంది. పేద కుటుంబంలో పుట్టి ఒకనొక కలెక్టర్ ఎక్కడో మారుమూల పల్లెలో పుట్టాడు, అక్కడే చదువుకున్నాడు పాపం. చూసారా? ఐఏఎస్ సీటు కొట్టాడు. ఇలాంటివి మనం వింటూ ఉంటాం కదా చాలా. వాళ్ళంతా ఎలా చదువుకున్నారు అనుకున్నారు? కష్టపడి చదువుకుంటే ఎవరైనా సాధ్యం చేస్తారు. అందుకే సాధన చేయమురా నరుడా, సాధ్యం కానిది లేదురా, కష్టే ఫలి అని ఇవన్నీ ఎందుకన్నారు? ఇలాంటి వాళ్ళ యొక్క అనుభవాలు అన్నమాట ఇవన్నీ. అవంతా వాళ్ళ అనుభవాలు వచ్చి ఇట్లాంటి వర్డ్స్ అన్ని చెప్పారన్నమాట. అలా మీరు కూడా చేస్తే సాధించలేదంటూ ఏది లేదు. ఇంకా మహనీయులందరూ అలాంటి మహనీయుల్ని మనము మార్గదర్శకంగా తీసుకోవాలి అని విద్యార్థుల్లో ఒక కోరికను దింపడం, కలగజేయడం. తద్వారా భావి భారత పౌరులకు, తర్వాత రాబోయే పౌరులకు, మీ తర్వాత వచ్చే విద్యార్థులందరికీ మీరు ఆదర్శంగా ఎలా నిలవాలి. చూడు, ఇప్పుడు మనము అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకోవాలనుకుంటాం. మిమ్మల్ని కూడా మీ తర్వాతి వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలంటే మీరు ఏం చేయాలి అనే ఒక క్వశ్చన్ మీరు వేసుకున్నారంటే మీరు కూడా కలాం లాంటి వాళ్ళు అవుతారు అని అర్థం. అదే ఆ లక్ష్యాన్ని ఎలా చేయాలనేది ఒక ఉదాహరణగా ఈ పాఠం మనకు చెబుతుంది. అదే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ చూడండి.
పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం ఆత్మకథ ప్రక్రియకు చెందినది. ఆత్మకథ అనగా తన జీవిత చరిత్రను కథను తనే రాసుకోవడం. దాన్నే స్వీయ కథ అని కూడా, స్వీయ చరిత్ర అని కూడా అంటారు. మన గురించి మనమే చెప్పుకోవడం దాన్ని ఆత్మకథ అని అంటారు. ఒక వ్యక్తి తన జీవిత విశేషాలని తానే గ్రంథస్థం చేసుకుంటే అది ఆత్మకథ. చూసారా, తన గురించి తానే చెప్పుకుంటే దాన్ని ఆత్మకథ అంటారు. ఆత్మకథని స్వీయ చరిత్ర అని కూడా అంటారు. దీన్ని స్వీయ చరిత్ర అని కూడా అంటారు. ఇందులో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి. రచయిత అనుభవాలే కాక ఆ కాలం నాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు తెలుస్తాయి. ఇంకా అలా చెప్పుకునేటప్పుడు ఆ రచయిత యొక్క జీవితం గురించే కాకుండా ఆ కాలంలో సాంఘిక, ఆర్థిక, సంఘంలో ఎలా ఉండేది, ఆచారాలు ఎలా ఉండేవి, ఆ విషయాలు కూడా మనకి తెలుస్తాయన్నమాట. ఇతరులకు ప్రేరణ కలిగిస్తాయి, ఇతరులకి ఆదర్శవంతంగా ఉంటాయి అని అర్థము. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఇలాంటివి ఉత్తమ పురుష కథనంలో ఉంటాయి. ఈ పురుషాలు 3 రకాలు. అవి ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష అని 3 ఉంటాయి. ఉత్తమ పురుష అనేది నా గురించి, నేను, మేము అలా తనకు తాను చెప్పుకునేదాన్ని ఉత్తమ పురుష అని అంటారు. మధ్యమ పురుష అంటే ఎదుటి వారి గురించి మనం చెప్పేటప్పుడు దాన్ని మధ్యమ పురుష అంటారు. ప్రథమ పురుష అంటే వేరే వాళ్ళ గురించి, ఇప్పుడు ఎదురుగా ఉన్న వాళ్ళు నీ గురించి, నా గురించి కాకుండా వేరే వాళ్ళు, నీ దగ్గర లేని వాళ్ళ గురించి మాట్లాడుకుంటే దాన్ని ప్రథమ పురుష అని అంటారు. ఈ కథనము ఉత్తమ పురుష కథనంలోకి వస్తుంది. ఈ పాఠ్యభాగం డాక్టర్ రౌల్ ఫకీర్ జైనుల్లాబ్దీన్ అబ్దుల్ కలాం. ఈయన యొక్క పూర్తి పేరు చూడండి, డాక్టర్ రౌల్ ఫకీర్ జైనుల్లాబ్దీన్ అబ్దుల్ కలాం. అరుణ్ తివారీ గారితో కలిసి రాసిన ఒక విజేత ఆత్మకథలోనిది. ఈయనేం చేశారు, అరుణ్ తివారీ అనేటువంటి ఒక ఆయనతో కలిసి ఈయన ఈ ఆత్మకథను రాయడము జరిగిందంట. ఒక విజేత ఆత్మకథ అనేటువంటి ఒక కథలో నుంచి తీసి మనకి ఈ పుస్తకంలో ప్రచురించడము జరిగింది. నెక్స్ట్ చూడండి, రచయిత పరిచయం. చూసారా, ఫస్ట్ అబ్దుల్ కలాం గారి గురించి మనము బాగా ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఈయన మన భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆ కాలంలో ఈయననే పీపుల్స్ ప్రెసిడెంట్ అని కూడా అంటారు. ఇక్కడ చూడండి, చిత్రం చూడండి, ఈయన ఏపీజే అబ్దుల్ కలాం గారు. కింద డేట్స్ ఇచ్చారు చూడండి, 15/10/1931లో ఈయన జన్మించారు. 27/7/2015లో ఈయన మరణించడము జరిగింది. ఇక్కడ చూడండి, అందరూ ఏపీజే అబ్దుల్ కలాం అని పిలిచే డాక్టర్ రౌల్ ఫకీర్ జైనుల్లాబ్దీన్ అబ్దుల్ కలాం తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టాడు. చూసారా, ఇంత మంచి గొప్ప వ్యక్తి ఎక్కడ పుట్టారంటే తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్నటువంటి ధనుష్కోటి. ఈ పేరు ఎలా వచ్చిందంటే, రామాయణం తీసుకుంటే మనము రాముడు సీత అడవులకు వెళ్తారు. అప్పుడు రావణాసురుడు సీతను ఎత్తుకొని వెళ్ళిపోతాడు, లంకకు ఎత్తుకొని వెళ్ళిపోతారు. అప్పుడు రాముడు సీతను ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడు అక్కడ ఒక వానరులు కనిపిస్తారు. అక్కడ ధనుష్కోటి దగ్గర 2 సముద్రాలు ఉన్నాయి. ఆ 2 సముద్రాల మధ్య వారధిని నిర్మిస్తాడు రాముడు. ఆ వానరులందరూ సహాయం చేయగా వారధి అంటే ఒక బ్రిడ్జ్ నిర్మిస్తారనమాట. అది ఇప్పటికీ కూడా అలాగే ఉందిట. అదే ఆ ప్రాంతాన్ని ధనుష్కోటి అని అంటారు. అక్కడి నుంచి రావణాసురుడి పైకి రాముడు ధనుస్సు అనగా విల్లు ఉపయోగించాడు కాబట్టి అక్కడి నుంచి ఆ ప్రాంతాన్ని ధనుష్కోటి అని పిలిచేవారట. ఇంకా 2 సముద్రాలు కలిసే చోట రాముడు వారధి నిర్మించాడు. 5 రోజుల్లో ధనుష్కోటి నుండి లంకలో ఉన్న మన్నార్ ద్వీపానికి వారధి నిర్మించాడని వాల్మీకి రామాయణంలో రచించాడు. ఆ కాలంలో రాముడు 5 రోజుల్లో ఈ నిర్మాణం జరిగిపోయిందంట. అంటే అప్పటి ఇంజనీర్ల యొక్క ప్రతిభ చూడండి. అవునా, ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటేనే 1 సంవత్సరం 2 ఏళ్ళు పడుతుంది. అవునా,
అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టాలి అంటే అది సముద్రంలో 2 సముద్రాలు కలిసే చోట కట్టారు, 5 రోజుల్లో కట్టారు అంటే వాళ్ళ యొక్క ప్రతిభ మనకి అర్థమవుతుంది. ఈ విషయాన్ని రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి రాశాడు కాబట్టి మనకి తెలిసింది. నెక్స్ట్ చూడండి, రామేశ్వరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధనుష్కోటి నుంచి శ్రీలంక వరకు రాముడు వారధిని నిర్మించాడు. ఈ ధనుష్కోటి నుంచి శ్రీలంక వరకు రాముడు వారధిని నిర్మించాడు. 30 కిలోమీటర్లు ఈ వారధి ఎంతుంది అంటే 30 కిలోమీటర్ల పొడవు ఉంటుందట. 3 కిలోమీటర్ల వెడల్పుతో రామసేతు నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతుంది. ఈ రామసేతు నిర్మాణం ఎంతుంది? 30 కిలోమీటర్ల పొడవు, 3 కిలోమీటర్ల వెడల్పు ఉందట. అర్థమైందా? అందుకే అక్కడ ధనుష్కోటి నిర్మించడము జరిగింది. ఇక్కడే భారతదేశానికి చివరి భూమి, తర్వాత భూమి అనేది ఉండదు, మొత్తము నీళ్లే ఉంటాయి. మనం తెలుసు కదా, 3 భాగాలు నీళ్లు ఉంటాయి, ఒక భాగమే మనకి భూమి ఉంటుంది కదా. అక్కడ చివరి భూమి అదట ధనుష్కోటి, లాస్ట్. ఇది ఒక ద్వీపము, ఇది ఒక ద్వీపకల్పము అని కూడా చెప్పచ్చు. చూడండి, బంగాళాఖాతంలో పాక్ జలసంధిలోని ఒక ద్వీపమట ధనుష్కోటి. ఇంకొక నానుడి కూడా ఉంది. ఏమిటంటే అందరూ కాశీ వెళ్తారు, అందరూ కాశీ వెళ్ళి అక్కడ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ సముద్రంలో కలిపితేనే వాళ్ళ పాపాలు పరిసమాప్తం అవుతుంది అని ఒక నమ్మకం కూడా హిందువుల్లో ఉందట. కాశీ తీర్థము, కాశీలో నుంచి అక్కడి నుంచి నీళ్లు తీసుకొని వచ్చి ఈ ధనుష్కోటిలో ఉన్నటువంటి సముద్రంలో కలిపినప్పుడే, అంటే తర్వాత తిరిగి వచ్చేటప్పుడు రామేశ్వరం కూడా దర్శించుకుని రావాలట. అప్పుడు రావణుడిని సంహరించేసిన తర్వాత ఆ మానవుణ్ణి, రాక్షసుని సంహరించాడు కదా, ఆ పాపం అంటకుండా రాముడు ఏం చేస్తారు, తిరిగి వచ్చేటప్పుడు రామేశ్వరంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారట. ఇప్పుడే అది రామలింగేశ్వర ఆలయం కూడా ప్రసిద్ధి చెందింది ఈ రామేశ్వరం. అందుకే రామేశ్వరం అని పేరు కూడా వచ్చిందట. రాముడు ఈశ్వరుణ్ణి నిర్మించాడు కాబట్టి రామ ప్లస్ ఈశ్వరం, రామేశ్వరం గుణసంధి వస్తుంది ఇది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, అధిక జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను ఈ జాతికి అందించాడు. జిజ్ఞాస అనేది అండర్లైన్ చేసుకోండి, అది కోరిక అని రాసుకోండి. తర్వాత నేను మీకు అన్ని క్లాసర్కి ఇచ్చేప్పుడు అర్థాలు కూడా ఇస్తాను, అందులో రాసుకుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి తెలుసుకునేదానికి మీరు పెన్సిల్తో లేదా పెన్నుతో రాసుకోండి. ఈయన సామాన్య కుటుంబంలో పుట్టినా కూడా ఆయన ఏదనుకున్నాడో పట్టుదల, దీక్ష ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అంతటి మహనీయుడు అయినాడు అని అర్థం. ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను ఈ జాతికి అందించాడు. ఒక విజేత ఆత్మకథ, ఇగ్నిటెడ్ మైండ్స్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ వంటి రచనలు చేశాడు. ఈయన అనేక రచనలు కూడా చేశాడు అన్నమాట. ఇంకా ఈయనని పీపుల్స్ ప్రెసిడెంట్ అని కూడా అంటారు. ఇంకా పిల్లలని ఇన్స్పిరేషన్ వర్డ్స్ తో ఆయన మోటివేట్ చేసేవాడు. ఎక్కడ మాట్లాడినా కూడా చిన్నపిల్లలకి, కొంచెం ఏజ్ ఉన్నటువంటి యువతి యువకులకు కూడా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యేటట్లుగా వాళ్ళని మోటివేట్ చేసేవాడట. నెక్స్ట్, శాస్త్ర రంగంలో విశేష కృషి చేసినందుకు గాను ఈయనకి పద్మభూషణ్, పద్మవిభూషణ్తో పాటు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతోనూ భారత ప్రభుత్వం సత్కరించింది. ఈయన చెప్పుకోవాలంటే గర్వం లేదట ఈయనకి. ఇక ఈయన బ్రహ్మచారి, అసలు పెళ్ళే చేసుకోలేదట ఈయన. ఇక పూర్తి శాకాహారి, ఈయన అసలు మాంసం తినేవాడు కాదట. ఇంకా మద్యపాన వ్యతిరేకి, అసలు మందు లాంటి వాటికి అన్నిటికీ దూరంగా ఉండేవాడట. అతి సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపేవాడట అబ్దుల్ కలాం ఈయన 1900 ఈయనకు భారత
చిత్ర రంగంలో విశేషమైనటువంటి కృషి చేసినందువల్ల భారతదేశం ప్రభుత్వము ఈయనకి 1981లో పద్మభూషణ్, 1990లో పద్మ విభూషణ్తో పాటు 1997లో భారతరత్న అనేటువంటి బిరుదులు కూడా ఇచ్చి సత్కరించడము జరిగింది. ఈ భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో ఆయనను గౌరవించాయి. ఇక్కడే కాదు, విదేశాల్లో కూడా ఈయన పేరు మారుమ్రోగిపోయింది. చూసారా, అలా పేరు రావాలంటే ఏం చేశారు? ఆయన అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించారు కదా, ఆ విషయం ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇంకా ఈయన మన దేశం గౌరవాన్ని ప్రపంచం నలుమూలలా చాటారు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా బిరుదు వచ్చింది. ఇంకా ఈయన చదువు మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో తీసుకోవడం జరిగింది. భారతదేశం గర్వించదగ్గ ముద్దు బిడ్డ ఎవరు అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఇంకా భారతదేశ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థలో ఒక విఫలమైన ఓవర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ మీద పని చేయడానికి అక్కడ చేరారు. ఆయన ఇతర శాస్త్రవేత్తలతో కలిసి అనేకమైన కృత్రిమ ఉపగ్రహాలను విజయవంతంగా ఉపయోగించారు. రోహిణి ఉపగ్రహాన్ని 1980 జూలైలో భూమి సమీప కక్షలోనికి వదిలిన భారతదేశపు తొలి స్వదేశీ వాహనం SLV-3ని డైరెక్ట్ గా చేయడం ఆయన కీలక పాత్ర వహించాడు. ఇంకా 2002లో రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారము చేయడం జరిగింది ఈయన. ఇంకా మిస్సైల్ మ్యాన్ అంటే భారత ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారుగా కూడా ఉండేవారట ఈయనకొచ్చేటువంటి డబ్బును, ఈయనకున్నటువంటి డబ్బు, ఈయనకొచ్చేటువంటి జీతం మొత్తం అంతా ఒక ట్రస్ట్ కు ఇచ్చేసేవాడట. ఎంత సామాన్యమైన కుటుంబం, ఎంత సామాన్యమైన జీవితం గడిపేవాడో అర్థమవుతుంది కదా ఈయన గురించి. ఇంకా ఈయన చాలా నిరాడంబర జీవి, అంటే సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపేవాడని విన్నాము. ఇంకా ఈయన పదవీ విరమణ తర్వాత, రిటైర్డ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఆయన వచ్చేస్తుంటే ఆయనకు చాలా మంది విదేశాల్లో చాలా బహుమతులు ఇచ్చేవారట. కానీ చిన్నప్పటి నుంచి ఆయనకు వేరే వాళ్ళు ఇచ్చిన బహుమతులు తీసుకునే అలవాటు లేదట, ఇక ఇష్టం కూడా లేదట. రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చేటప్పుడు ఆయనకి ఎవరైతే ఇచ్చారో ఆయనకి ఇచ్చినటువంటి బహుమతులన్నీ రాష్ట్రపతి భవన్ లోనే వదిలేసి 2 సూట్ కేసులతో ఆయన బట్టలు మాత్రము తెచ్చుకున్నాడట. ఆయన చిన్న పెన్సిల్ ముక్క కూడా ఆయన రాష్ట్రపతి భవన్ నుంచి రిటైర్డ్ అయినాక ఇంటికి తీసుకెళ్లలేదట. చూసారా, ఆయనంతటి నిరాడంబర జీవి అని మనకి అర్థమవుతుంది కదా. నెక్స్ట్ చూడండి, ప్రవేశిక. ఆయన అందరిలా అతి సామాన్య కుటుంబంలో జన్మించాడు. బాల్యంలో అనేక ఒడిదుడుకులను, కష్టాలను ఎదుర్కొన్నాడు. మొక్కవోని దీక్షతో, ఆత్మవిశ్వాసంతో విద్యాభ్యాసం కొనసాగించాడు. చిన్నప్పుడే స్థిరమైన లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఆయన అందరిలాగానే సామాన్యమైన కుటుంబంలో జన్మించి బాల్యంలో ఉన్నటువంటి ఒడిదుడుగులు, ఒడిదుడుగులు అంటే కష్టాలు అన్నిటినీ ఎదుర్కొన్నాడట. ఇంకా మొక్కవోని దీక్షతో అంటే ఏదైనా అనుకున్నది సాధించడం. ఒక దీక్ష, అయ్యప్ప స్వామి దీక్ష వేస్తారు, మాల వేస్తారు. వాళ్ళు 40 రోజులు ఏం చేస్తారు? ఏమీ ముట్టకుండా ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఎంత కఠినమైన దీక్ష పెట్టుకుంటారు కదా, అలాంటివి పెట్టుకున్నాడట ఆయన. ఎవరికి ఎదురుండకూడదు అనేటువంటి విషయంలో అని అలా జీవించడం జరిగింది. ఇంకా ఆత్మవిశ్వాసంతో నేను ఆ పని చేయగలను అన్నటువంటి గొప్ప విశ్వాసంతో ఉండేవాడట. నుండి విద్యాభ్యాసం కొనసాగించినాడు. అప్పుడు చిన్నప్పుడే స్థిరమైన లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఈయనకి ఇప్పుడు వచ్చింది కాదట, చిన్నప్పుడే ఆకాశం ఆరుబయట పడుకొని ఎప్పుడు ఆకాశం కేసి చూసేవాడట. ఆ పక్షిలాగా నేను కూడా ఎందుకు ఎగరకూడదు అని అనుకునేవాడట. అలా అనుకుని దాన్ని సాధనలోకి తెచ్చి పెట్టినటువంటి మహనీయుడు మన ఏపీజే గారు. ఆ లక్ష్యం చేరాలని కలలు కన్నాడు. నిరంతర కఠోర సాధనతో ఆయనకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుంటే ఊరికే వచ్చేది, దాని గురించి మనం ఎంతో కష్టపడవలసి ఉంటుంది
కష్టం చేయాలి, తప్పులేదు. కష్టం చేస్తేనే కష్టే ఫలి అన్నారు. అందుకే ఇంత కష్టం చేస్తే పిండి కొద్దీ రొట్టె. అమ్మ ఏం చేస్తుంది, చపాతీలు కానీ పూరీలు కానీ చేస్తుంది. చిన్న ముద్ద పెడితే పిండి, చిన్న పూరి చిన్న చపాతీ వస్తుంది. అదే కొంచెం పెద్దగా ఎక్కువగా పిండి పెడితే ఎక్కువ పెద్ద చపాతీని రుద్దుకుంటుంది కదా. అలా అనమాట, పిండి కొద్దీ రొట్టె అన్నమాట. ఎంత కష్టపడితే అంత మంచి రిజల్ట్ మీకు వస్తుంది అని ఈయన ద్వారా మనకి అర్థమైంది కదా. ఇంకా భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసి అందరి మనల్ని అందుకున్న మహానుభావుడు చిన్నారులకు ప్రీతి పాత్రుడు. ఈయనకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టమట. ఆయన జీవితమే నవతరానికి ప్రేరణ. ఆయన విద్యా ప్లస్ అభ్యాసం సవర్ణ దీర్ఘ సంధి. లక్ష్య సాధన ఎట్లా జరిగిందో చూద్దాం. నెక్స్ట్ పిక్చర్ చూడండి. నేను రామనాథపురంలో హై స్కూల్లో స్థిరపడగానే నాలోని 15 ఏళ్ల జిజ్ఞాస మేల్కొన్నది. జిజ్ఞాస కోరిక, తెలుసుకోవాలనే కోరిక. తన ముందు ఆయన అంతా రామాపురం హై స్కూల్లో చదివేటప్పుడే ఆయనకి 15 ఏళ్లకే 15 years లోనే ఆయనకి ఒక ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలనే కోరిక ఎక్కువగా బలంగా ఉండేదట. తన ముందు పరుచుకొని ఉన్న జీవితావకాశాలను గురించి, ప్రత్యయాల గురించి ఇదమిత్తంగా ఏమీ తెలుసుకోలేని ఒక నవ ఔత్సాహికుడు అంటే తెలుసుకోవాలనే ఉత్సాహం కలవాడు అని అర్థమట. ప్రత్యామ్నాయాలు అంటే బదులుగా చేసే పనులు. జీవితంలో వచ్చినటువంటి అవకాశాలని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఎంత బాగా ఉపయోగించుకోవచ్చు అనేది ఈయన ద్వారా మనము తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా ఒక నవ ఔత్సాహికుడు, ఉత్సాహంతో ఉండేవాడట. నా ఉపాధ్యాయుడు ఇయదురై సొలోమన్ ఆదర్శ పద నిర్దేశకుడయ్యాడు. ఆయన గురువు అయినటువంటి ఇయదురై సొలోమన్ అనే ఆయన బాగా ఎంకరేజ్ చేసేవాడట. తన ఉదార విశాల దృక్పథంతో ఆయన తన తరగతి గదిలోని విద్యార్థులను ఉత్సాహపరిచేవాడు. తనకి ఆయన ఉపాధ్యాయుడు చాలా మంచివాడట. విశాల హృదయంతో అందరూ బాగుపడాలనే విషయంతో, టీచర్లు అందరూ అలాగే చేస్తారు కదా, పిల్లలు ఎప్పుడు బాగుపడాలని ఆలోచిస్తారు. అలా పిల్లలందరినీ ఎంకరేజ్ చేసి ఉత్సాహపరిచేవాడట. మందబుద్ధి శిష్యుడు ఉత్తమ గురువు నుంచి నేర్చుకోగలిగిన దానికన్నా ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుడి నుంచి కూడా ఎక్కువ నేర్చుకోగలడనే ఆయన ఏమన్నాడంటే, ఒక తెలివిలేని విద్యార్థి బాగా తెలివున్న ఉపాధ్యాయుడి దగ్గర ఏం నేర్చుకుంటాడో అది తక్కువే, కానీ ఒక తెలివి లేని ఉపాధ్యాయుడి దగ్గర తెలివున్నటువంటి విద్యార్థులు చాలా నేర్చుకోగలరట. అంటే అబ్జర్వ్ చేస్తారు తెలివైన పిల్లలైతే, ఆ టీచర్ ఏంటి ఇలా చేస్తుంది అలా చేస్తుంది, చూడండి ఆ టీచర్ దగ్గర బిహేవియర్ చూడండి, ఓహో ఇలాంటి బిహేవియర్ మనం చేయకూడదు, అంటే ఆ టీచర్ని తప్పు పడుతున్నాం కాబట్టి అది చెడు అనే విషయం తెలుస్తుంది కదా. అదే మంచిగా ఉన్నటువంటి ఉపాధ్యాయుడు అయితే మనకు మంచిగా తెలుస్తుంది, చెడు గురించి తెలియదు కదా. ఎప్పుడైతే చెడు గురించి తెలియదో మంచి కూడా తెలియదు. అందుకని వాళ్ళ యొక్క ఉపాధ్యాయుడు ఇలా అనేవాడట ఎప్పుడు. నేను రామనాథపురం రామ ప్లస్ నాదపురం అనగా సవర్ణ దీర్ఘ సంధి ఉన్న కాలంలో మా అనుబంధం గురు శిష్య బంధానికి దాటి వికసించింది. వీళ్ళిద్దరూ బాగా ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళట, వాళ్ళ టీచరు ఈయన ఇద్దరు. ఆయన సాహచర్యంలో, ఆయన యొక్క స్నేహంలో ఒకరి జీవిత గమనాన్ని ఎవరైనా ఏ మేరకు ప్రభావితం చేయగలరో తెలుసుకున్నాను. ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తే అలా ఉండాలి అనే విషయాన్ని గురించి ఆయన తెలుసుకున్నాడట. ఇయదురై సొలోమన్ అంటుండేవాడు, జీవితంలో విజయం పొందడానికి వ్యతిరేక పదం అపజయం. ఫలితాలు సాధించడానికి నువ్వు 3 అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుంది. అవి కోరిక, నమ్మకం, ఆశ పెట్టుకోవడమును. ఆయన యొక్క విద్యార్థులందరికీ ఇలా చెప్పేవాడట, మీరు ఏదైనా సాధించాలంటే ఆ విషయం పైన మీరు 3 విషయాలపైన పట్టు సాధించాలి. అవి కోరిక, నమ్మకం, ఆశ పెట్టుకోవడం. మొదట కోరిక ఉండాలి. నేను డాక్టర్ని కావాలని కోరిక ఉండాలి. కోరిక ఒక్కటి ఉంటేనే సరిపోదు, ఆ నమ్మకం కూడా ఉండాలి. అవుతాను, ఎందుకు కాను అంటే ఈ పుస్తకాలు ఇవన్నీ రాసిన వాళ్ళందరూ దేవతలు ఏమన్నా రాశారా? మనుషులే కదా రాశారు. ఇవన్నీ మనుషులే కదా చేస్తున్నారు. మనము మనుషులే, వాళ్ళు మనుషులే కదా. ఎందుకు కాము, అవుతామనే నమ్మకం ఉండాలి.
ఆ అంశం పైన. నెక్స్ట్ ఆశ పెట్టుకోవడము, అబ్బో నేను డాక్టర్ అయితే ఎంత బాగుంటుంది అనే ఆశ కూడా ఉండాలట. కోట్ వేసుకొని ఆ స్టెతస్కోప్ మెడలో వేసుకొని తిరుగుతూ ఉంటే అందరూ నమస్కారాలు చేస్తుంటే అనేటువంటిది ఆశ. ఆశ కూడా ఉండాలంటారు ఈయన. ఆ 3 ఉంటేనే మనం ఏదైనా సాధించగలము. నెక్స్ట్ చూడండి, తర్వాత ఈ రోజుల్లో రివరెండ్ గా మారిన సోలోమన్ నాకు నేర్పింది ఇది. నాకేదన్నా సంభవించాలని నేను అనుకునే ముందు నేను దాన్ని గట్టిగా ఆకాంక్షించాలని, అది తప్పక జరిగి తీరుతుందని ప్రగాఢంగా విశ్వసించాలని నా జీవితం నుంచి ఒక ఉదాహరణ ఇస్తాను. తర్వాత ఆయన నుంచి నేర్చుకున్న వాటిల్లో తను చేసినది ఒక ఉదాహరణగా మనకి చెప్తున్నారు. చూడండి, నాకు చిన్నప్పటి నుంచి ఆకాశపు రహస్యాలను, ఆకాశం ప్రకృతి, ఆకాశం వికృతి, రహస్యాలన్నా పక్షుల ప్రయాణమన్నా అమితాశక్తి, ఎక్కువ కోరికట. కొంగలు, సముద్రపు గవ్వలు ఎగురుతుండడం చూస్తూ నేను కూడా ఎగరాలని కోరుకునేవాణ్ణి. ఇంకా పక్షుల్లాగా మనం కూడా ఎందుకు ఎగరకూడదు పైకి ఆకాశంలోకి అనేటువంటిది ఆయన యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. అలా చేయాలి నేను కూడా అని అనుకునేవాడట. నెక్స్ట్, సాధారణ గ్రామీణ బాలునైనప్పటికీ నేను కూడా ఏదో ఒక రోజు ఆకాశంలో విహరించగలనని ఎంతగా నమ్మాలంటే మా రామేశ్వరం నుంచి ఆకాశయానం చేసిన మొదటి బాలుని నేనే కావడం విశేషం. ఆయన నేను ఎలాగైనా సరే ఎగరాలి, ఆకాశంలో ఎగరాలి అనుకున్నాడు. ఎంతలా అనుకున్నాడంటే వాళ్ళ రామేశ్వరం నుంచి మొట్టమొదటిగా విమానంలో ప్రయాణించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈయనే అయ్యాడట. చూసారా, అట్లా ఉండాలి నమ్మకం అనేది. మనం ఆ అంశం పైన ఎంత నమ్మకం ఉండి ఎంతగా సాధించాడు అది. నెక్స్ట్ చూడండి, ఇయదురై సొలోమన్ ఎందుకు గొప్ప ఉపాధ్యాయుడంటే ఆయన విద్యార్థులందరిలో ఏదో ఒక విలువ గురించి స్పృహానికి మేల్కొల్పేవాడు. ఏదో ఒక ప్రతి ఒక్కరిలోనూ ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అంటారు కదా, ఆ టాలెంట్ ను బయటికి తీసేవాడట ఆయన యొక్క ఉపాధ్యాయుడు ఇయదురై. అలా ఆయన నా ఆత్మగౌరవాన్ని ఏ మేరకు మేల్కొల్పాడంటే ఏ మాత్రం చదువుకోని తల్లిదండ్రుల బిడ్డనైన నేను కూడా ఏది కావాలనుకుంటే అది కాగలనని నమ్మాను. ఆయన యొక్క ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేదట, ఏమి తల్లిదండ్రులు చదువుకొనే ఉండాలి, పిల్లలు చదువుతారు అనే విషయం కూడా మర్చిపోయి ఆయన కూడా అంతటి మనిషి కావడము తర్వాత ఆయనకి అర్థమైందట. అంటే అది తప్పు, తల్లిదండ్రులు చదువుకోకపోయినా కూడా పిల్లలకి చదువు వస్తుంది అనే విషయాన్ని నమ్మాడట. విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు. చూసారా, మనకు ఎంత విశ్వాసం ఉంటే ఇది విధి రాత అని అనుకుంటా ఉంటాం కదా, అది ఒక ఒట్టి మూఢనమ్మకం అని కూడా నమ్మాడట. మన తలరాతని మనమే ఎందుకు రాసుకోకూడదు అనేటువంటి విషయాన్ని ఆయన విశదీకరించాడట. నిజమే కదా, మనం కావాలి అనుకుంటే అవుతాం, కాలేదనుకుంటే అట్లే పడుకొని నా రాత ఇంతే అని అలా ఎందుకు అనుకోవాలి, అవుతాం మనం కూడా, మన రాతను మనమే రాసుకోవచ్చు అని అనుకునేవాడట. 1950లో ఇంటర్మీడియట్ పరీక్షకులు చదవడానికి తిరుచినాపల్లిలోని ట్రిచి సెయింట్ జోసెఫ్ కాలేజీలో చేరాను. ఈయన 1950లో ఇంటర్మీడియట్ పరీక్షకు కాలేజీలో చేరాడట. పరీక్షల గ్రేడుల లెక్కన చూస్తే నేనేమంతా చురుకైన విద్యార్థిని కాను. అప్పట్లో పరీక్ష రాసి వచ్చిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి గ్రేడ్ చూస్తే అంత ఇంటెలిజెంట్ అబ్బాయి ఏమీ కాదట ఆయన. నెక్స్ట్ చూడండి, మా అన్నయ్య ముస్తఫా కమల్కి స్టేషన్ రోడ్డులో ఒక కిరాణా దుకాణం ఉండేది. ఈయన యొక్క అన్నయ్య ముస్తఫా అనేటువంటి ఆయనకి ఒక కిరాణా షాప్ ఉండేదట స్టేషన్ లో. హై స్కూల్లో చదువుకునేటప్పుడు నేను రామేశ్వరం వెళ్ళినప్పుడల్లా నన్ను సాయం చేయమని, సాయం వికృతి, సహాయం ప్రకృతి చెయ్యమంటూ పిలిచి షాపులో కూర్చోబెట్టి ఇంకా గంటల తరబడి అతను అదృశ్యమైపోయేవాడు. తాను పాపము కాలేజీకి వెళ్లే టైంలో ఆ రోడ్లో నుంచి పోవాలా రావాలట. అప్పుడు ఆయన షాప్ ముందు నుంచి పోతుంటే ఆయనను పట్టుకొని ఆ షాప్ లో కూర్చోబెట్టేసి ఆయన చెంచక్క ఎక్కడికో వెళ్లి తిరిగేసి వచ్చేవాడట. చాలాసేపు వరకు వచ్చేవాడు కాడట.
నేను అక్కడ ఆ షాపుని కనిపెట్టుకొని కూర్చుని బియ్యం, నూనె, ఉల్లిపాయలు ఒకటేమిటి అన్నీ అమ్ముతుండేవాడిని. అక్కడ కూర్చొని ఖాళీగా కూర్చోలేదట, అక్కడ ఉన్న వాటిని కూడా అమ్మేవాడట. అంటే వ్యాపారం గురించి కూడా నేర్చుకున్నాడు అనమాట ఆయన. చూసారా, అంతా మన మంచికే అంటే ఇదే అన్నమాట. వాటిలో తొందరగా చెల్లిపోయేవి సిగరెట్లు, బీడీలును. ఈ సిగరెట్లు, బీడీలు ఎక్కడైనా సరే తొందరగా అమ్ముడైపోయేవాట. బీదవాళ్ళు తమ కష్టార్జితాన్ని ఎందుకట్లా పొగ పీల్చేస్తుంటారని ఆశ్చర్యం పెరిగేదట. ఆశ్చర్యం ప్రకృతి, అచ్చెరువు వికృతి. మా అన్నయ్య ముస్తఫా నన్ను వదిలిపెట్టగానే మా తమ్ముడు కాసిం మహమ్మద్ నన్ను తన ఫ్యాన్సీ షాప్ లో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉండేవాడట. ఇంకా తన తమ్ముడికి ఫ్యాన్సీ స్టోర్ కూడా ఉందట. ఈయన వదిలేసి ఆయన కిరాణా షాప్ లో వాళ్ళన్న రాగానే వాళ్ళ తమ్ముడు ఫ్యాన్సీ షాప్ లో కూర్చోమని అడిగేవాడట. కానీ ఎవరికి నో అని చెప్పేవాడు కాదట. పరహితార్థం ఇదం శరీరం అన్నారు కదా, అందుకని అందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశం మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూడు, ప్రతి ఒక్కరికి ఆయన ఎంతగా చదువుకోవాలని వెళ్ళానా ఏం చేయనా నో అనే విషయము చెప్పేవాడు కాదట, అందరికీ హెల్ప్ చేసేవాడట. ఫ్యాన్సీ షాప్ లో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉండేవాడు. అక్కడ నత్తగుళ్ళలతోనూ శంఖాలతోనూ చేసిన రకరకాల అలంకార సామగ్రి అమ్మేవారు. అక్కడ కూడా చూడండి, అక్కడ ఉన్నటువంటి వస్తువుల యొక్క వ్యాపారం కూడా ఆయన నేర్చుకున్నాడు. చూసారా, మనకున్న దాంట్లోనే మనము విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు అనే విషయాన్ని మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా. ఇక చూడండి, ఆలోచించండి, చెప్పండి. నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు అంటే మీకేమర్థమైంది? మానవుడు కార్యసాధకుడు, అసాధ్యమైన దాన్ని కూడా సుసాధ్యం చేయగల సమర్థుడు మానవుడు. నీవు నీ విధిని కూడా తిరిగి రాయగలవు అనడం ద్వారా మానవునకు సాధించాలనే పట్టుదల ఉంటే ఎంతటి దుస్సాధ్యమైన పనిని అయినా కూడా సుసాధ్యం చేయగలడని అర్థమయ్యింది. అదే ఇంతకు ముందు చెప్పాను కదా, సాధన చేస్తే సాధ్యము కానిదంటూ ఈ ప్రపంచంలో ఏది లేదు అని ఇక్కడ మనకు తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మీరు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడైనా సహాయం చేశారా? ఏ సందర్భంలో ఏం చేశారు? అమ్మ రావే కాస్త మంచినీళ్ళు అంటే మా టీచర్ గారు ఆన్లైన్ లో ఉన్నారు, నేను ఫోన్ చూడాలా అనుకుంటారు కదా, అంటారు కదా మీరు. అలా అనకుండా ఈయన ఎప్పుడు అందరికీ తన పనులు తను చేసుకుంటూ కూడా ఇతరులకు సహాయం చేయవచ్చు అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్పారు. చూడండి, ఆయన నేను నా కుటుంబ సభ్యులకు ఎన్నో పర్యాయాలు సహాయం చేశాను. ముఖ్యంగా అనేక సార్లు ఇంటిలోనికి అవసరమైన సరుకులు తెచ్చాను. వివిధ రకాల బిల్లులు నేనే చెల్లించేవాడను. నెక్స్ట్, కోరిక, నమ్మకం, ఆశ పెట్టుకోవడం అనేవి విజయాన్ని ఇస్తాయి కదా. వీటిపై మీ అభిప్రాయం ఏమిటి? నిజమే, మానవుడికి ఏదైనా ఒక పనిని సాధించాలనే కోరిక, దానిపై విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, ఆశ కూడా అంతకు మించి ఉండాలి. ఈ మూడింటి కలయికతో అసాధ్యమైన పని కూడా ఫలితాన్ని ఇస్తుంది, మంచి విజయాన్ని తెచ్చి పెడుతుంది అని అర్థము. పిల్లలు, ఇంతవరకు మనము ఈరోజు చెప్పుకుందాము. నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ సెకండ్ పార్ట్ గురించి చెప్పుకుందాము. మీకు